మొటిమల గుంతలతో బాధపడుతున్నారా? ఇతరత్రా మొటిమల గుంతల ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా మంచి రిజల్ట్స్ రాలేదు. అసలు ఏం జరిగింది? ఏ విధమైన మంచి ట్రీట్మెంట్ కావాలి అని ఆలోచిస్తున్నారనంటే, సబ్సిషన్ అనే టెక్నిక్ దాని గురించని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ తోటి ఇంకా మంచి రిజల్ట్ వస్తుందండి. అలానే మనకి మంచి రిజల్ట్స్ వచ్చే టెక్నాలజీస్, టెక్నిక్స్, ఎక్స్‌పర్‌టీస్ అనేటివి అన్ని విధాలుగా పేషెంట్స్‌కి అవైలబుల్ ఉంటాయి. అసలు అవి ఏ విధంగా పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుంది? ఎంత బాగా మనకి ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది? అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందామండి. మీకు మొటిమల గుంతలతోటి బాధపడుతున్నారనంటే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక ప్రశ్నలకి, సందేహాలకి, అలానే అపోహలకి కూడా జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమలు అనేటివి విపరీతంగా అయిపోతాయండి. విపరీతంగా అయిపోయినప్పుడు గిల్లుకోవటం గాని, పిండుకోవటం గాని, లేక స్పాంటేనియస్‌గా యాక్నే స్కార్స్‌గా మారిపోవటం గాని జరిగిపోతూ ఉంటుంది. గిల్లకున్నా గాని అయిపోతూ ఉంటుంది. దాన్నే స్పాంటేనియస్‌గా అని అంటామనమాట. అలానే మొటిమల గుంతలు అనేటివి ఫార్మేషన్ అయినాక అవి పర్మనెంట్ గా ఉండిపోతాయి. అందుకోసమే వాటిని డిస్ఫిగరింగ్ పర్మనెంట్ స్కార్స్ అని అంటారు. స్కార్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్ అని అంటూ ఉంటారు. అయితే ఈ స్కార్స్ కి ఉన్న గుంతల్ని మనము మంచిగా ట్రీట్మెంట్ ఎలా చేసుకోగలం? ట్రీట్మెంట్ మనకి అప్పుడు తెలియకుండా పిండేసుకున్నాం, గిల్లేసుకున్నాం, ఇప్పుడు ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మొటిమల గుంతలకి చాలా మంచి అడ్వాన్స్ టెక్నాలజీస్ మా దగ్గర ఉంటాయండి. ఫ్రాక్షనల్ CO2, ఎర్బియం గ్లాస్, అలానే హైబ్రిడ్ స్కార్ లేజర్ టెక్నాలజీ, అలానే అడ్వాన్స్డ్ MNRF టెక్నాలజీస్, మైక్రో ప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ, LADD థెరపీస్, NARF థెరపీస్, మైక్రోడర్మాబ్రేషన్స్, ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. అయితే మా దగ్గర ఉన్న సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ తోటి మినిమం బేసిక్ థింగ్ అనేది ప్రొసీజర్ అనేది ఇది చేయిస్తామండి. సబ్సిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. అసలు ఎందుకు జరుగుతుంది మొటిమల గుంతలు ఎందుకు వస్తాయి, దానికి సబ్సిషన్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, హైబ్రిడ్ స్కార్ లేజర్ కి ముందు, మైక్రో నీలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీకి ముందు ఏ విధంగా ఉంటది అనే దాని గురించి ఇవాళ నేను మీకు వివరిస్తాను. అసలు మొటిమలు అనేటివి ఎందుకు ఫామ్ అవుతాయి అనంటే, హార్మోన్స్ ఇంపాక్ట్ తోటి మన చర్మంలో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ మీదకి ఇంపాక్ట్ వస్తుందండి. ఈ చర్మంలో ఉన్న ఈ ఆయిల్ గ్లాండ్స్ కి ఇంపాక్ట్ అయినప్పుడు ఏమవుతుందనంటే, ఆయిల్ గ్లాండ్ సైజ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఆయిల్ గ్లాండ్ సైజ్ విపరీతంగా పెరిగినప్పుడు దాని పని ఏంటి? ఆయిల్ ప్రొడక్షన్. సో ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో చాలా మంది చెప్తూ ఉంటారు, మీరు గమనిస్తే, నా స్కిన్ అంతా బాగుండే ఇప్పుడు చర్మం అంతా ఆయిలీగా మారిపోతుంది అని చెప్పేసి. సో చర్మం అంతా ఆయిలీగా అయిపోవటానికని ఇది హార్మోనల్ ఇంపాక్ట్ అనమాట. అయితే ఈ ఆయిలీనెస్ ఎక్కువగా అవుతున్నప్పుడు మనకి అక్కడ పోర్ ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో, ఆయిల్ ల్యాండ్ పోర్ ఓపెనింగ్ అని అంటాం కదండి, అక్కడ మనకి చర్మంలో చిన్నగా ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది పైన పొర అనుకోండి, ఇది కింద పొర అనుకోండి. కింద పొరలో ఉన్న ఆయిల్ ల్యాండ్స్ అనేటివి నెమ్మదిగా ఓపెన్ అవుతాయి. ఈ పోర్ దగ్గర ఎప్పుడైతే డెడ్ సెల్స్ ఫామ్ అవుతాయో, ఈ ఆయిల్ అనేది అక్కడికి వచ్చి ఇరుక్కుంటుందండి. అక్కడ ఇరుక్కున్న దాన్ని కొమిడోన్ అని అంటారు. ఇది మొదలైందనంటే మిగతా పింపుల్స్ అనేటివి మొత్తం మొదలవుతుందని అర్థం అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందనంటే, అక్కడ మొటిమలు అనేటివి అక్కడ ఫామ్ అయిపోయి అక్కడ మనకి చీము కట్టేయటం మొదలవుతుంది అనమాట. ఇక్కడ చీము కట్టేయటం మొదలవుతుంటే, నేను చెప్పాను కదండి, చర్మంలో పైన పొర, కింద పొరలో మీకు చీము కట్టేయటం మొదలవటం తోటి ఇక్కడ చర్మంలో డ్యామేజ్ అనేది వైడ్ స్ప్రెడ్ గా అవుతుంది అనమాట. ఈ వైడ్ స్ప్రెడ్ గా అయిన డ్యామేజ్ తోటి ఏమవుతుందనంటే, చర్మంలో అక్కడ అనేది విపరీతంగా అక్కడ ఇది పేరుకుపోతూ ఉంటుంది. అక్కడ కొల్లాజన్ కూడా డీజనరేషన్ అనేది అయిపోతూ ఉంటుంది. ఈ కొల్లాజన్ డీజనరేషన్ అయిపోయింది అనుకోండి, తర్వాత హీలింగ్ అయితే అవుతుంది కదండి. చీము పట్టినాక పుండు ఉంది, పుండు మానిపోతుంది, మానిపోయినాక ఏమవుతుంది, చర్మంలో అక్కడ మార్పులు అనేటివి వస్తాయి. అదే మనకి ఫేస్ పైన సెన్సిటివ్ చర్మం కదండి, అక్కడ ఏమవుతుందనంటే ఆ చర్మం అంతా మానిపోతూ చర్మాన్ని కిందికి లాగేస్తుంది. ఆ కిందికి లాగేస్తున్నదాన్ని యాక్నే స్కార్ అని అంటాం అనమాట, మొటిమల గుంతల ఫార్మేషన్. దీంట్లో అనేక రకాలు ఉంటాయండి. రోలింగ్ స్కార్స్ అని, బాక్స్ స్కార్స్ కానీ, అలానే ఐస్పిక్ స్కార్స్ అని అంటారండి. అయితే రోలింగ్ స్కార్స్ అని అంటే మనకి ఈ విధంగా చేతిలో ఇలా పట్టుకుంటాం కదండి, ఆ విధంగా రోలింగ్ స్కార్ ఉంటుంది అనమాట. బాక్స్ స్కార్ అంటే ఒక బాక్స్ లాగా, అట్టముక్క లాగా ఇలా ఫార్మేషన్ ఉంటుంది అనమాట. అది మీకు అలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఐస్పిక్ స్కార్స్ అని అంటే ఈ విధంగా ఉంటుందండి. అంటే ఈ విధంగా మనకు ఉండటం తోటి ఇది ఐస్పిక్ స్కార్స్, మనకి డీప్ గా ఉంటుంది అనమాట. అదే రోలింగ్ స్కార్స్ మీకు సూపర్ఫిషియల్ గా ఉంటుంది. బాక్స్ స్కార్స్ కొద్దిగా మీడియం డెప్త్ లో ఉంటుంది అనమాట. అయితే మనకి ఈ విధంగా ఒక్కొక్క స్కార్ ఉండాలని ఏం లేదు. ఒకటి బాక్స్ స్కార్ ఉంటుందండి, ఒక దిక్కు రోలింగ్ స్కార్ కూడా ఉండొచ్చు. అంటే చర్మం ఒక్కొక్క విధంగా డ్యామేజ్ అయినప్పుడు ఒక్కొక్క విధంగా మనకి స్కిన్ లో ఫార్మేషన్ అనేది అవుతూ ఉంటుంది. చీక్స్ పైన ఉన్న స్కార్స్ డిఫరెంట్ గా ఉంటాయండి, సైడ్ పైన ఉన్న స్కార్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఈ భాగంలో ఉన్న స్కార్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. అయితే ఈ స్కార్స్ కి ఏంటనంటే, మనకి సబ్సిషన్ అనే టెక్నిక్ అనేది మనం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందండి.
సబ్సిషన్ అనే టెక్నిక్ మనం ఎలా చేస్తాం? చర్మంలో ఏదైతే మనకి పొర ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఎపిడర్మిస్ కింద మనకి ఏదైతే డ్యామేజ్ అయిందో, కింద లాగి కట్టేసినప్పుడు కొన్ని బ్యాండ్స్ లాగా దాన్ని లాగి కట్టేస్తుందండి. ఇలా చేయబట్టుకొని మనకి లాగుతూ ఉంటారు కదండి, అలానే మనకి ఏళ్ళలాగా ఇలా ఈ విధంగా బ్యాండ్స్ అనేటివి కిందికి లాగేస్తూ ఉంటుంది చర్మాన్ని. సో ఈ బ్యాండ్స్ లాగా ఏవైతే ఉంటుందో దాన్ని అసలు పైకి వెళ్ళనీయకుండా ఆపేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక టెంట్ వేసారనుకోండి, ఆ టెంట్ కి 4 దిక్కుల పోల్స్ పెట్టారనుకోండి, ఆ పోల్స్ పెట్టిందంతా మీకు ఏమవుతుంది, అలా గాల్లోకి ఎగురుతూ ఉంటుంది అనమాట. అదే కిందికి లాగి ఒక పోల్ తోటి కట్టేసామనుకోండి, ఏమవుతుంది, అక్కడ అదే పైకి ఎగరకుండా ఆగిపోతుంది. సో అలా పైకి ఎగరకుండా ఆగిపోవటంతో ఏమవుతుంది, అక్కడ హోల్డ్ అనేది జరిగిపోతుంది. ఆ జరిగిపోవటంతో ఏమవుతుంది, మీకు అది అలా లేకుండా ఉంటుంది. అలానే ఈ బ్యాండ్స్ అనేటివి చర్మంలో ఇట్లా కిందకెళ్ళి ఇలా లాగి ఇలా కట్టేస్తుంది. ఇలా కట్టేయటంతో మీకు పోర్ అనేది ఫార్మేషన్ అవుతుంది అనమాట. సో మీకు అక్కడ స్కార్ అనేది ఆ ఫార్మేషన్ అయిన ఈ బ్యాండ్స్ ని బ్రేక్ చేసే విధానమే సబ్సిషన్, అంటే సబ్క్యూటేనియస్ ఇన్సిషన్. అంటే మనకు ఒక చిన్న నీళ్ళలాగా పాస్ చేసండి ఈ బ్యాండ్స్ అనేటివి బ్రేక్ చేస్తారు అనమాట. అంటే ఈ బ్యాండ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క బ్యాండ్స్ ని బ్రేక్ చేస్తారన్నమాట. అంటే వర్టికల్ సబ్సిషన్ అని, అలానే హారిజాంటల్ సబ్సిషన్ అని, లాన్సింగ్ సబ్సిషన్ అని మనం అంటాం అనమాట. ఈ 3 విధమైన టెక్నాలజీస్ ని, మన టెక్నిక్స్ ని యూజ్ చేసి మనకు అక్కడ ఉన్న బ్యాండ్స్ ని బ్రేక్ చేస్తే ఏమవుతాయంటే ఈ చర్మం అనేది ఫ్రీ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. అంటే ఇది ఫస్ట్ బేసిక్ ప్రొసీజర్ అండి. మనం హైబ్రిడ్ స్కార్ లేజర్స్, అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్, ఫ్రాక్షనల్ CO2, ఎంఎన్ఆర్ఎఫ్ ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. అలానే ఈ టెక్నిక్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంది. మనం చాలా మటుకు లేజర్స్ చేసుకున్నా, మనకి ఎంఎన్ఆర్ఎఫ్లు చేసుకున్నా, మనకి సబ్సిషన్లు చేయకపోతే మనకి రిజల్ట్ అనేది ప్రొనౌన్స్డ్గా ఉండదు. ఎందుకని అనంటే ఇప్పుడు ఈ బ్యాండ్స్ ఉన్నాయి కదండి, ఈ చర్మాన్ని ఇలా కిందికి లాగి కట్టేస్తుంది కదండి, మనకి కొత్త కొల్లాజన్ మనకి స్టిమ్యులేట్ చేసినా గానీ మనకి అది పైకి పుష్ కాదు. ఎందుకంటే ఈ బ్యాండ్స్ పట్టేస్తున్నాయి కాబట్టి. సో కొత్త కొల్లాజన్ రావటం అనేది హైబ్రిడ్ స్కార్ లేజర్ టెక్నాలజీస్ తోటి, అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ టెక్నాలజీస్ తోటి వచ్చేదాన్ని మనం దీంతో కాంబినేషన్ తోటి చేయటం తోటి మనకి నెమ్మదిగా బెటర్ అవుతూ ఉంది. సో ఇదండి విషయం. సో మొటిమల గుంతలకి సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అనే టెక్నాలజీని యూజ్ చేసి మంచి రిజల్ట్స్ అనేవి తీసుకురావచ్చు. మేము యూజ్ చేసే రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ తోటి ఏమవుతుందనంటే అక్కడ బ్లీడింగ్ అనేది అసలు ఎక్కువ లేకుండా మీకు మంచి స్కిన్ రీజువనేషన్ కూడా చర్మం లోపల జరగడానికి మంచి ఆస్కారం ఉంటుంది. సో సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అనే టెక్నిక్ తోటి మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మొటిమల గుంతలుంటే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని వాళ్ళు తెలుసుకున్నారు. మీకు ఇంకా ఎటువంటివైన అపోహలు కానీ, ప్రశ్నలు కానీ, మీకు సందేహాలు ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పాజిటివ్గా చెప్తే డీటెయిల్గా చెప్పండి. మీకు ఈ ప్రాబ్లం ఉంది, దానికి తగ్గట్టుగా ఈ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చాయి, నల్ల చుక్కలు వచ్చాయి, గుంతలు ఉన్నాయి, ఏ విధంగా గుంతలు ఉన్నాయి, ఇవన్నిటి గురించి అని మీరు నాకు చెప్తే దానికి తగ్గట్టుగా నేను మీకు ఒక డీటెయిల్డ్ వీడియో రిప్లై నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చేస్తాను. నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలి అని అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. మీ మిత్రులకు కానీ, చుట్టాలకి కానీ, తెలిసిన వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే మొటిమలు గుంతలు ఉన్నాయంటే వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ధైర్యంగా మంచి ట్రీట్మెంట్ తీసుకోండి, మంచిగా మీ స్కిన్ని మీరు తెచ్చుకోవచ్చు అనే దాని గురించి అని మీరు వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియోస్ని లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరే, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.